లక్ష్మి నన్ను ప్రేమిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కదా, అది సరిపోతుంది. సరిపోదు సీనియర్. మా మాటలు కాలేజ్ మొత్తం నమ్మినా మ్యాడీ నమ్మడు, మ్యాడీ ఫ్యామిలీ నమ్మదు. వాళ్ళ నమ్మకంతో నాకు పని లేదు. వాళ్ళని నమ్మించాలి సీనియర్. వాళ్ళు నమ్మితేనే కదా మీకు లక్ష్మికి లైన్ క్లియర్ అయ్యేది. నువ్వు చెప్పింది కూడా నిజమే త్రిష, కానీ మ్యాడీని నమ్మించడానికి ప్రూఫ్స్ నా దగ్గర లేవు. నా దగ్గరుంది. చూడండి, నాకు మీరంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఎలా ఉంది? త్రిష, నువ్వు త్రిషవి కాదు, నా పాలిట దేవతవి. నేను అడగకుండానే వరాలిస్తున్న దేవతవి నువ్వు. నువ్వు చేసిన ఈ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. అసలు ఈ స్వీట్ మూమెంట్ని ఇలా వీడియో రూపంలో ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ త్రిష. యు రియల్లీ మేడ్ మై డే త్రిష. ఇట్స్ ఓకే సీనియర్. అదిగో వాళ్ళు వస్తున్నారు. మ్యాడీకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పుకుంటారో చెప్పుకోండి. మ్యాడీ నన్ను మీ దగ్గర చూస్తే నేను మీకు హెల్ప్ చేస్తున్నానని డౌట్ వస్తుంది. మీరు వెళ్ళండి సీనియర్, వెళ్ళండి వెళ్ళండి. సీనియర్ కాలేజీకి వచ్చి మన గురించి అందరికీ చెప్తాడేమోనని భయంగా ఉంది. నాకు అదే టెన్షన్గా ఉంది. మీరు రండి మధు బాబు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చెప్పేది వినకపోతే మీకే నష్టం, ఆ తర్వాత మీ ఇష్టం. అది అందరి సమక్షంలోనే చెప్పాలి. సీనియర్, నేను మీ మీద చేయి చేసుకోవడం నా తప్పే. కావాలంటే అందరి ముందు సారీ చెప్తాను. కావాలంటే నాన్న కూడా సారీ చెప్తాను సీనియర్. కానీ మా ఇద్దరి పెళ్లి గురించి చెప్తే అందరూ మమ్మల్ని చూసి నవ్వుకుంటారు, మా మీద జోకులు వేసుకుంటారు. మా స్టడీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి సీనియర్. మీరిద్దరూ ఆల్రెడీ నన్ను నా స్టడీస్ని డిస్టర్బ్ చేసేశారు. ఇప్పుడు మీరు సారీ చెప్పినంత మాత్రాన నాకైన డ్యామేజ్ రిపేర్ అవుతుందా లక్ష్మి గారు? అవ్వదు కదా. ప్లీజ్ సీనియర్. హలో గైస్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ప్లీజ్ కమ్ ఆన్ సీనియర్. ఫాస్ట్. సీనియర్ సీనియర్ ప్లీజ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఫాస్ట్. హాయ్ గైస్, మీ అందరికీ వీళ్ళిద్దరి గురించి తెలుసా? మీకు తెలీదనే తెలియజేద్దామని పిలిచాను. వద్దు సీనియర్ ప్లీజ్. అదేంటి మ్యాడీ, కాలేజ్ మొత్తానికి తెలియాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ని దాచుకుంటే ఏమొస్తుంది? గాయ్స్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మీ అందరికీ తెలియాలి. వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్టు, ఎవ్వరూ విడదీయలేని సంబంధం వీళ్ళిద్దరిది. ప్లీజ్ సీనియర్ వద్దు. హలో హలో, విడదీయలేని బంధం అంటున్నారని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకున్నారా?
కాదు, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం చెప్పడానికి మిమ్మల్ని ఎందుకు పిలిచాను అనుకుంటున్నారా? అసలు విషయం ఇది కాదు. చెప్పాల్సిందంతా చెప్పి అసలు విషయం ఇది కాదంటారేంటి సీనియర్? అసలు విషయం ఏంటో చెప్పండి. ఈ లక్ష్మి నేను ప్రేమించుకుంటున్నాం. మధుబాబు, ఈ విషయం మీ అందరికీ తెలిస్తే బాయ్స్ మొత్తం లక్ష్మి వైపు చూడకుండా ఉంటారని చెప్తున్నాను. ఇది రిక్వెస్ట్ అనుకోండి, నా సిన్సియర్ వార్నింగ్ అనుకోండి. లక్ష్మి వైపు ఎవరు కన్నెత్తి చూసినా వాళ్ళ కళ్ళు పీకేస్తాను. సీనియర్, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? మీరు నాను ప్రేమించుకోవడం ఏంటి? రేయ్, నిన్న జరిగింది మనసులో పెట్టుకొని మాతో ఆడుకోవాలని చూడకో. హో, థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ. రేయ్, లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడదని చెప్తుంటే థ్యాంక్ యూ అంటావేంట్రా? చెవులు పోయాయా నీకు? ఏంట్రా, వింటున్నాను కదా అని ఓవర్ చేస్తున్నావు? లక్ష్మికి నీకు ఏంటి సంబంధం? లక్ష్మి కేవలం మీ ఇంట్లో గెస్ట్గా ఉంటోంది, అంతే కదా? మా ఇద్దరికి పెళ్ళయిందని తెలిసినా కూడా సీనియర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అసలు సీనియర్ ప్లాన్ ఏంటి? రోజు కాలేజ్కి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తున్నంత మాత్రాన నువ్వు లక్ష్మికి సొంత మనిషి వైపోవు. నువ్వు జస్ట్ డ్రైవర్వి. రేయ్ సీనియర్, ఎస్, నువ్వు నా లక్ష్మికి కేవలం డ్రైవర్వి మాత్రమే. డ్రైవర్లా ఉండు. నేను లక్ష్మికి డ్రైవర్లా ఉంటానో ఇంకోలా ఉంటానో నీకు అనవసరం. నువ్వు లక్ష్మికి జస్ట్ సీనియర్వే. సీనియర్లా ఉంటే నీకు మంచిది, మాకు మంచిది. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మ్యాడీ. లక్ష్మి నన్ను చాలా డీప్గా లవ్ చేస్తోంది. సీనియర్, నువ్వు ఆగు లక్ష్మి. నిన్ను లవ్ చేస్తున్నట్టు లక్ష్మి చెప్పిందా? ఎస్, లక్ష్మియే చెప్పింది. ఐ లవ్ యూ.